హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి ఫ్యామిలీ స్టార్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎందుకని ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా? అదేనండి, అందరి సీరియల్ హీరోస్ అందరు సీరియల్ హీరోయిన్స్ కలిపి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక అందరినీ ఒకే ఫ్రేమ్లో చూడడం అసలు ఏ విధంగా ఉంటుందో నేను చెప్పని అవసరమే లేదు. కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు మాత్రం సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది మీకు, మాకు, అందరికీ. సో అసలు వీళ్ళు చేసే మామూలుగానే వీళ్ళు చేసేది యాక్టింగ్, ఇక్కడ చేయబోయేది ఓవర్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఇంకా ఓవర్ యాక్టింగ్ అనగానే కొంతమందికి గుర్తొచ్చేది ఎవరో తెలుసు కదా, మన బ్రహ్మముడి కావ్య. ఈ కావ్యాన్ని చూడగానే సో ఆ అమ్మాయి పేరైతే దీపిక, కానీ మనకందరికీ బ్రహ్మముడి కావ్య అంటేనే మోస్ట్లీ చాలామందికి గుర్తొస్తుంది. కాబట్టి తననైతే దీపికాని మర్చిపోయి బ్రహ్మముడి కావ్య అనడమే అందరికీ అలవాటైపోయింది. ఇక బ్రహ్మముడి కావ్య చేసే అల్లరి చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సుధీర్ గారిని అయితే అసలు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. పాటల ద్వారా, ఆటల ద్వారా, డ్యాన్స్ రాకపోయినా దానిని అసలు చెడగొట్టేసి మరి సుధీర్ గారికి అయితే తలనొప్పి తెప్పించేస్తుంది ఈ ప్రోగ్రాంలో. సో అలాగే అర్జున్ వేసిన డ్యాన్స్కి అయితే నేను ఫిదా అయిపోయానని చెప్పాలి. అర్జున్ని చూసినప్పుడల్లా ఎప్పుడు కూడా చాలా కామ్గా డీసెంట్ బాయ్గా అయితే ఉంటాడు. సో ఇప్పుడైతే సీరియల్తో అందరినీ అలరిస్తున్నారు. స్టార్ మాలో నువ్వు ఉంటే నా జతకాలో. సో కానీ ఈరోజైతే ఫ్యామిలీ స్టార్లో అయితే తన డ్యాన్స్తో అయితే అందరికీ మతి పోగొట్టాడనే చెప్పాలి. సో అలాగే మన పవిత్ర ఉంది కదా, చెడ్డీ చేరో సగం అన్నట్టుగా ఏదో ఒక సినిమా తీస్తున్నాను, నువ్వే హీరోయిన్ వచ్చేసి స్రవంతి, అలాగే అశు రెడ్డి అని చెప్పేసి ఒక ఫన్నీగా అయితే తనని గురించి చెప్తూ ఉంటుంది. సో వాళ్ళందరివి ఒక పక్క అయితే ఇంకా ఇంద్రనీల్ని చూడగానే చక్రవాకం సీరియల్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. సో ఇంద్రనీల్ అప్పటి హీరో అయినా కానీ ఇప్పటికీ కూడా ఫేమస్ అనే చెప్పాలి. సో ఆయన శిరీష గారు ఇద్దరు వేసిన డ్యాన్స్ అయితే ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదండి, చాలామంది డ్యాన్సెస్ అయితే చేస్తారు ఈ వారం. సో అలాగే శిరీష వాళ్ళ సిస్టర్ కూడా హీరోయినే కాబట్టి ఆమె కూడా వచ్చేస్తుంది. అలాగే దీపిక, ఇంకా వాసంతి డ్యాన్స్ కూడా తను కూడా సూపర్గా అయితే వేస్తుంది. సో అసలు ఈ ఫ్యామిలీ స్టార్లో డ్యాన్స్ ప్రోగ్రామా అనిపించేటట్టు ఒకరికి మించి ఒకరైతే సూపర్గా డ్యాన్సెస్ అయితే వేసేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ మనల్ని అలరించాలని ఎంతగా ప్రయత్నం చేశారో అది ఈసారి ఫ్యామిలీ స్టార్లో అయితే మనమైతే గట్టిగా చూడొచ్చు. అలాగే పవిత్ర కూడా తనదైన స్టైల్లో తను చిన్న కామెడీ చేసుకుంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పెట్టే గేమ్స్, బిందె మీద అమ్మాయిలంతా నిలబడి ఉన్నప్పుడు అబ్బాయిలంతా వచ్చి వాళ్ళని ఏదో ఒక విధంగా ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. సో వీళ్ళైతే అసలుకి కోతి చేష్టలకి తక్కువే లేదన్నట్టు చిన్నపిల్లల్లాగా అయిపోయి ప్రతి ఒక్కరూ వాళ్ళని కదిలించడానికి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో హీరో నేమ్ అయితే నేను మర్చిపోయాను. బట్ ఆయన రియల్ స్టోరీ అడిగినప్పుడు ఆయన చెప్పినది అల్లరి నరేష్ గారు ఉన్నారు కదా, ఆయన వల్లే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను ఇక్కడ ఉండడానికి కారణం ఆయనే. నాకు ఈ యాక్టింగ్ అవన్నీ నేర్పించి, అలాగే నేను తినడానికి తిండి లేనప్పుడు ఆయన డబ్బులు పెట్టి నాకు ఇవన్నీ నేర్పించాడు కాబట్టి నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పేసి ఆయన రియల్ స్టోరీని చెప్పాడు. అలాగే దీపిక కూడా నేను ఈ ఇండస్ట్రీకి రావడం ఎవ్వరికి ఇష్టం లేదు కాబట్టి నాకు నేనే రియల్ హీరో, ఎందుకంటే ఎవరికి ఇష్టం లేకపోయినా నా యాక్టింగ్ ద్వారా, నా మాటల ద్వారా మాత్రమే నేను ఇక్కడ ఉన్నానంటే అది నా కష్టం కాబట్టి నాకు నేనే హీరో అని తను కూడా రియల్ స్టోరీ చెప్పేస్తుంది. అలాగే దేవా కూడా ఈసారి అయితే సూపర్గా ఉంటాడు ఈ యొక్క ఫ్యామిలీ స్టార్లో. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.